హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దోసకాయ టమాటా పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. వేడివేడి అన్నంలోకి కొద్దిగా దోసకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ మజానే వేరు కదా. కూరలు ఏమీ లేకపోయినా అన్నం అంతా ఈ దోసకాయ పచ్చడితోనే చాలా తృప్తిగా తినేయచ్చు. అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక దోసకాయని తీసుకొని పైన చెక్కు తీసుకోవాలి. అలాగే ఈ పచ్చడి కోసం ఒక 4 మీడియం సైజ్ టమాటోలు, 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయని సగానికి కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేశాక అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసిన టమాటో ముక్కలు వేసి అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేశాక అందులో కొంచెం చింతపండు కూడా వేసి టమాటో ముక్కలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి అందులోనే కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసి పప్పులు క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన దోసకాయ పచ్చడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కమ్మని దోసకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అని అంటారు, అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, దోసకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.